టుడే టాపిక్ వచ్చి అస్థిపంజర వ్యవస్థ, స్కెలిటల్ సిస్టమ్. ఇది మనకి లెసన్ నెంబర్ 2 అండి. మానవుల్లో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి, దృఢమైన రక్షణిచ్చే వ్యవస్థ అస్థిపంజరం కింద మనం చెప్తామండి. అస్థిపంజరం అస్థిపంజరాల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అస్థిపంజరాలు ఉంటాయండి. అవి బాహ్య అస్థిపంజరం, నెక్స్ట్ అంతర అస్థిపంజరం. అంతర అస్థిపంజరం, బాహ్య అస్థిపంజరం, అంతర అస్థిపంజరం. బాహ్య అస్థిపంజరం ఇది దృఢమైన రక్షణనిచ్చే బయట నిర్జీవ పొర. ఉదాహరణకు వచ్చి మనకి నత్తలు, ఆల్చిప్పలు, ప్రవలాలు, కీటకాలు, సకశేరుకాల వెంట్రుకలు, గోర్లు, కొమ్ములు, ఈకలు, చేపల పొలుసులు, కోడిగుడ్డు పై పెంకు, ఇవి వచ్చి మనకి బాహ్య అస్థిపంజరానికి సంబంధించినవి. అంతర అస్థిపంజరం ఇది శరీరం లోపల ఉండి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని అందిస్తుంది. ఉదాహరణకి ఇందులో మనకి మృదులాస్థి అస్థి అనే 2 భాగాలు ఉంటాయండి. ఇందులో మృదులాస్థి ఇది మెత్తగా ఉంటుంది. అస్థి అనేది మనకి బోన్, గట్టిగా ఉంటుంది. అస్థి అనేది మనకి బోన్, గట్టిగా ఉంటుంది. మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అని పిలుస్తారండి. మృదులాస్థి యొక్క అధ్యయనాన్ని కాండ్రాలజీ అని పిలుస్తారు. ఇవి కొల్లాజన్ అనే సాగే గుణం కలిగి ఉన్న ప్రోటీన్ని కలిగి చలనానికి సహాయపడుతుంది. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజన్. ఇది మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ అండి, కొల్లాజన్. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్. నెక్స్ట్ వచ్చి మనకి ఇవి మృదులాస్థి అనేది మనకి ఎక్కువగా కనిపించే భాగాలు ఏమంటే వెలుపలి చెవి, ముక్కు కొన, కొండనాలుక మొదలైన ప్లేస్లో మనకి మెత్తగా తగులుతుంది. ఇది మనకి మృదులాస్థి ఎముక అని చెప్పి కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి బోన్, అస్థి బోన్. ఇది మనకి గట్టిగా దృఢంగా ఉండే ఎముకలను అస్థి అని పిలుస్తారు. గట్టిగా దృఢంగా ఉండి మనకి చేతితో టచ్ చేస్తే గట్టిగా అనిపిస్తుంది బాడీలో, అది బోన్, అస్థి. వీటి అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తారు. ఎముకల అధ్యయనాన్ని బోన్ అధ్యయనం ఆస్టియాలజీ అని పిలుస్తారు. వీటిలో ఉండే కణాలు ఆస్టియోసైట్స్. బోన్లో ఉండే కణాలు ఆస్టియోసైట్స్ బోన్లో ఉండే కణాలని ఆస్టియోసైట్స్ అని పిలుస్తారు. మానవుల్లో మొత్తం 206 బోన్స్ ఉంటాయండి. వెరీ ఇంపార్టెంట్ 206 బోన్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి
పుట్టినప్పుడు బై బర్త్ పుట్టినప్పుడు మానవుల్లో చిన్నపిల్లలు ఉండి సుమారుగా 300 వరకు ఉంటాయండి బోన్స్. 300 వరకు బోన్స్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. అతిపెద్ద పొడవైన ఎముక ఫీమర్. పొడవైన ఎముక, మనకి పొడవైన ఎముక వచ్చి ఫీమర్. ఇది మన శరీరంలో అతి పెద్దది మరియు పొడవైనది. పెద్దది మరియు పొడవైనది రెండు కూడా. ఇది మనకి తొడ భాగంలో కనిపిస్తుంది. ఓకే, ఫీమర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చి అతి చిన్న ఎముక. అతి చిన్న ఎముక ఇది వచ్చి మనకి స్టెప్పీస్. ఇది చెవి భాగంలో ఉంటుంది. స్టెప్పీస్ చెవి భాగంలో ఉంటుంది. పుర్రెలో అతి గట్టి భాగం క్రింది దవడ. ఇది అతి గట్టి భాగం. మానవుల్లో అతి గట్టి ఎముక కూడా ఫీమర్ వస్తుంది. అతి గట్టి ఎముక తొడ భాగంలో ఉన్న ఈ ఫీమర్. ఇది అతి పెద్దది, పొడవైనది, అతి గట్టిది కూడా ఫీమర్. ఓకే. లిగ్మెంట్స్ సంధి బంధనాలు. లిగ్మెంట్స్ లేదా సంధి బంధనాలు. ఇది ఎముకను ఎముకతో కలిపి పట్టి ఉండే కొల్లాజన్ అనే ప్రోటీన్తో నిర్మించబడి ఉంటుంది. దీన్నే లిగ్మెంట్స్ సంధి బంధనాలు అని పిలుస్తారు. టెండాన్ లేదా స్నాయు బంధనం. ఇది వచ్చి మనకి ఎముకను కండరంతో పట్టుకుంటుంది. కండరాలతో పట్టి ఉంచుతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. లిగ్మెంట్స్ అంటే ఎముకతో పట్టి ఉంచేదాన్ని లిగ్మెంట్స్ సంధి బంధనాలు అంటారు. టెండాన్ లేదా స్నాయు బంధనం ఎముకను కండరాలతో పట్టి ఉంచేదాన్ని టెండాన్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనకి మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకుందాం. తల భాగంలో 22, చెవిలో 6, ఇలా మొత్తం తల భాగంలో చెవిలో 6, తల భాగంలో 22, మొత్తం నాలుక కింద 1, ఇవన్నీ కలిపి ముఖంలో 14, తలలో 29. ఓకే. కపాల అధ్యయనాన్ని మనం కార్నియాలజీ
అని అంటారు. తలలో కదిలే ఎముకలు ఒకటి, తలలో మొత్తం కదిలే ఎముక తలలో ఉంటుంది. క్రింది దవడ. కదిలే ఎముక తలలో ఉంటుంది, ఇది క్రింది దవడ. ముఖం సౌందర్య అధ్యయనాన్ని కాలజీ అని పిలుస్తారు. చెవి. నెక్స్ట్ వచ్చి చెవి. చెవి అధ్యయనాన్ని ఓటాలజీ అని పిలుస్తారు. ఓటాలజీ అని పిలుస్తారు. చెవి అధ్యయనాన్ని ఓటాలజీ అని పిలుస్తారు. చెవిలో ఎముకల సంఖ్య 6. నెక్స్ట్ వచ్చి మనకి వెన్నుముక. మొత్తం వెన్నుముకలో మొత్తం 26 బోన్స్ ఉంటాయండి. చిన్నపిల్లల్లో మొత్తం 33 ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్నపిల్లలు అయితే 33, పెద్దవాళ్ళు అయితే 26 బోన్స్ ఉంటాయి వెన్నుముకలు. నెక్స్ట్ ఎముకలకు వచ్చే వ్యాధులు. అనేవి మనకి ఆర్థరైటిస్, ఇది సాధారణంగా కీళ్ళ నొప్పి. దీన్ని నివారించడానికి తేనెటీగల విషయాన్ని కూడా వాడతారు. ఇవి చాలా మందిలో మనం తరచుగా చూస్తూ ఉంటాం. కీళ్ళ నొప్పులు ఇవి చాలా మందికి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్. నెక్స్ట్ మనకి స్పాండిలైటిస్. వెన్ను నొప్పి చాలా మందిలో కూడా కనిపిస్తుంది, వెన్ను నొప్పి. నెక్స్ట్ రికెట్స్. చిన్న పిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఎక్కువగా కనిపించే వ్యాధి ఇది. ఆస్టియోమలేషియా. పెద్దవారిలో డి విటమిన్ లోపం వలన ఎముకల్లో Ca కాల్షియం, ఫాస్ఫరస్ CaPa లోపించడం వల్ల ఎముకలనేవి మెత్తగా అవుతాయి. దీన్నే ఆస్టియోమలేషియా అని పిలుస్తారు. ఎముకలకు వచ్చే వ్యాధులు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్ అంటే వెన్ను నొప్పి, రికెట్స్ చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి డి విటమిన్ రికెట్స్ అని పిలుస్తారు. ఆస్టియోమలేషియా పెద్దవారిలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ లోపించడం వల్ల వచ్చే వ్యాధిని ఆర్థరైటిస్. ఆస్టియోమలేషియా అని చెప్పి కాల్షియం మరియు ఫాస్ఫరస్ లోపించడం వల్ల. ఓకే. నెక్స్ట్ మనకి టాపిక్ వచ్చి అస్థిపంజరం యొక్క విధులు. ఏంటి? అస్థిపంజరం యొక్క విధులు అంటే మనకి అస్థిపంజరం యొక్క ఉపయోగం ఏంటి, మన జీవితంలో అస్థిపంజరం యొక్క ఉపయోగం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఆకారం ఉండడం వల్ల మనకి క్లియర్ కట్గా నిలబడడం, సంథింగ్ మన బాడీ వేరే చోటకి కదలడం ఇవి. నెక్స్ట్ ఈ ఎముకలోనే అస్థిలోనే మనకి
అస్థిలోనే మనకి ఆర్బీసీ డబ్ల్యూబీసీ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆర్బీసీ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇవి చలనానికి ఉపయోగిస్తుంది. అస్థి మధ్యలో ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ వల్ల రక్తోత్పత్తి జరుగుతుంది. ఓకే, మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి కీళ్ళు అండ్ జాయింట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీళ్ళు అనేవి మనకి శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. అవి బంతి గిన్నె కీళ్ళు ఇవి భుజంలో చూడవచ్చు. భుజంలో మనకి కనిపించే కీళ్ళు బంతి గిన్నె కీళ్ళు. నెక్స్ట్ వచ్చి మనకి మడత బందు కీళ్ళు. ఇవి మోచెయ్యి మోకాలు కనిపిస్తుంటాయి. ఇవి మడత బందుకి. నెక్స్ట్ జారెడు కీలు. ఇవి వచ్చి మనకి వెన్నుముక. నెక్స్ట్ మణికట్టు. జారెడు కీలు అనేది మనకి వెన్నుముక మరియు మణికట్టులో కనిపిస్తుంటుంది. నెక్స్ట్ బొంగరపు కీలు. మెడ భాగంలో కనిపిస్తుంది. బొంగరపు కీలు అనేది మనకి మెడ భాగంలో కనిపిస్తూ ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు బంతి గిన్నె కీలు. నెక్స్ట్ మడత బందు కీలు, బంతి గిన్నె కీలు. ఇవి రెండు ఫాస్ట్ బౌలర్స్. బౌలింగ్ మీరు క్రికెట్ చూస్తూ ఉంటారు కదా, ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ ఉపయోగించేది బంతి గిన్నె కీలు, మడత బందు కీలు. నెక్స్ట్ స్పిన్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు బంతి గిన్నె కీలు, మడత బందు కీలు. నెక్స్ట్ జారెడు కీలు. ఈ మూడు ఉపయోగిస్తారు స్పిన్ బౌలర్స్. జారెడు కీలు, మడత బందు కీలు, బంతి గిన్నె కీలు, జారెడు కీలు స్పిన్ బౌలర్స్ ఉపయోగిస్తారు. స్పిన్ బౌలర్స్. ఓకే, నెక్స్ట్ కండరాలు. మజిల్స్. మనకు కండరాలు మజిల్స్. వీటి అధ్యయనాన్ని సార్కాలజీ అని అంటారు. మజిల్స్ అధ్యయనాన్ని సార్కాలజీ అని పిలుస్తారు. వీటి ముఖ్య విధి ఏంటంటే సంకోచం సడలికలు. సంకోచం మరియు సడలికలు. ఇవి ఎముకలని సంకోచ సడలికలు చెంది ఎముకలను కదలడానికి సహాయపడును. ఓకే, వీటి మొత్తం మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య 639. మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య 639. అతిపెద్ద కండరం. మానవ శరీరంలో అతిపెద్ద కండరం గ్లూటియస్ అనేది మనకి అతిపెద్ద కండరం.
మానవ శరీరంలో అతిపెద్ద కణం గ్లూటియస్ కండరం. అతి చిన్న కండరం స్టెపీడియస్. అతి చిన్నది. స్టెపీడియస్. అతి పెద్ద కండరం, అతి చిన్న కండరం. మొత్తం మానవ శరీరంలో 639 కండరాలు ఉంటాయి. అందులో అతిపెద్ద కండరం గ్లూటియస్ మ్యాక్సిమస్. నెక్స్ట్ అతిపెద్దది గ్లూటియస్ మ్యాక్సియస్. అతి చిన్నది స్టెపీడియస్. కండరాల సంకోచానికి ఉపయోగపడే మూలకాలు. మనకి కండరాల సంకోచానికి ఉపయోగపడే మూలకాలు కాల్షియం మరియు సిఏ మరియు కే. పొటాషియం. కండరాలకు వచ్చే క్యాన్సర్. క్యాన్సర్ని మయోమా అని పిలుస్తారు. కండరాలకు వచ్చే క్యాన్సర్ని మయోమా అని పిలుస్తారు. కండరాల్లో ఉండే వర్ణకాన్ని మయోగ్లోబిన్ అని పిలుస్తారు. కండరాల్లో ఉండే వర్ణకం పేరు మయోగ్లోబిన్. కండరాల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. కండరాల్లో టైప్స్ ఉంటాయి. అవి నియంత్రిత కండరాలు, రెండొచ్చి అనియంత్రిత కండరాలు. అనియంత్రిత కండరాలు. నెక్స్ట్ హృదయ కండరాలు. ఇవి మనకి టైప్స్. కండరాల్లో టైప్స్: నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు. నియంత్రిత కండరాలకు మనం ఈ చేతిలో కాలి కండరాలు, మనకి చేతి బయట నియంత్రించే చేతులకు మనం కదిపే వాటిని నియంత్రిత కండరాలు అంటారు. అనియంత్రిత కండరాలు ఇవి పేగులో, జీర్ణాశయంలో, మూత్రాశయంలో, గర్భాశయంలో ఉండే కండరాలని అనియంత్రిత కండరాలు అంటారు. హృదయ కండరాలు ఇవి హృదయంలో ఉంటాయి. ఇవి నిర్మాణరీత్యా రేఖిత కండరాలు, క్రియారీత్యా అరేఖిత కండరాలుగా మనకి ఈ హృదయ కండరాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి కండరాలకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు. చూద్దాం. అవి వచ్చి టిటానీ, పారాథార్మోన్. ఈ తక్కువ స్రావం వల్ల కండరాలు ఎల్లప్పుడూ సంకోచం చెందడం, దీనివల్ల ఎముకలు కదలవు. టిటానీ, పారాథార్మోన్ తక్కువ స్రవించడం వల్ల ఈ టిటానీ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ మనది కొన్ని రకాల ఈ వ్యాధులన్నీ కొన్ని రకాలు ఉన్నాయి. ఇందులో కూడా టిటానీ వచ్చి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ బిట్ ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ ది క్లాస్.